ప్రజాకవి యుద్ధనౌక గద్దర్కు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలన్న అంశంపై రాష్ట్రంలోని పార్టీల మధ్య వివాదం మొదలైంది. రాష్ట్రం కోసం, ప్రజా సంక్షేమం కోసం గద్దరు అనేక పోరాటాలు చేశాడని కాంగ్రెస్, బీఆర్ఎస్లు కొనియాడగా బీజేపీ మాత్రం పోలీసులను మట్టుబెట్టిన నక్సలైట్ అని విమర్శించింది. ఎవరికి అవార్డులు ఇవ్వాలో కేంద్రానికి తెలుసంటూ ఘాటుగానే బదులిచ్చింది. ప్రజాకవి గద్దర్కు పద్మశ్రీ ఇవ్వాలన్న అంశంపై రాష్ట్రంలోని పార్టీల మధ్య వివాదం చెలరేగింది. రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సుల్ని కేంద్రం విస్మరించిందని ఇప్పటికే ముఖ్యమంత్రి సహా పలువురు కాంగ్రెస్ నేతలు విమర్శించారు. దీనిపై స్పందించిన బీజేపీ నేతలు సైతం తిరిగి కౌంటర్ ఇచ్చారు. ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిందేమీ లేదని బీజేపీ కర్ణాటక రాష్ట్ర సహా ఇన్ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని, బేషరతుగా కేంద్రమిచ్చే సంక్షేమ పథకాల మీద ప్రధాని బొమ్మ పెట్టారని డిమాండ్ చేశారు. పద్మ అవార్డుల మీద తప్పుడు రాజకీయాలు చేయడం సరైంది కాదన్నారు. పద్మ అవార్డులు స్థాయి ఉన్నవారికి ఇస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఉద్ఘాటించారు. రాష్ట్ర అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపే సమయంలో ఎవరి పేరు పంపాలో వాళ్ళ పేరు పంపాలి. కేంద్రం ఆలోచిస్తుంది. మీరు పంపిన పేర్లను ఇస్తారా? ఇది అన్ని ఆలోచిస్తారు. వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటలే. నేను పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులను పంపాలి. మా కార్యకర్తలు చంపిన కార్యకర్తల పాటలు పాడినటువంటి వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తాం. ఏంది అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. నక్సల్స్ భావజన గద్దర్ మా కార్యకర్తను హత్య చేయించిండు. ఎన్ఐహెచ్ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు? ఇవాళ ఈ రాష్ట్రము, ఆ రాష్ట్రము, ఈ ప్రాంతము, ఆ ప్రాంతం అని చెప్పి ఎటువంటి ఆలోచన ఉండదు. ఈ రాష్ట్రానికి ఇవ్వాలి, ఈ రాష్ట్రానికి ఇవ్వద్దని ఎక్కడ ఉండదు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యల్ని సమాజం ఖండించాల్సి ఉందన్నారు. బండి సంజయ్ను కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లెఫ్టిస్టునని చెప్పుకునే ఈటెల రాజేందర్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎలా ఇవ్వబోతున్నారని విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్లు ప్రశ్నించారు. అభివృద్ది పథకాలు అమలు విషయంలో ప్రజల దృష్టిని మరల్చేలా బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజాగాయకుడు గద్దర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ అందరినీ కలుపుకుని ముందుకు తీసుకుపోయారని అన్నారు. అటువంటి వ్యక్తి మీద బండి సంజయ్ వ్యాఖ్యలు తగవన్నారు. ప్రజాకవి యుద్ధనౌక గద్దర్ ప్రజల పక్షాన అనేక రూపాల్లో పోరాటం చేసిన వ్యక్తని బీఆర్ఎస్ సీనియర్ నేత కర్నె ప్రభాకర్ అన్నారు. గద్దర్ పట్ల తెలంగాణ సమాజానికి గౌరవం ఉంటుంది. బీఆర్ఎస్ ఎప్పటికీ గౌరవిస్తుందని తెలిపారు. గద్దరు డెఫినెట్ గా ప్రజాకవి. ఆయన ఒక యుద్ధనౌక. ప్రజల పక్షాన అనేక సందర్భాల్లో అనేక రూపాల పోరాటం చేసినటువంటి వ్యక్తి. మరి గద్దర్ పట్ల తెలంగాణ సమాజానికి తప్పకుండా గౌరవం ఉంటుంది. ఆయన పోరాటం చేసినటువంటి పద్ధతి పట్ల ఆయనకు బీఆర్ఎస్ పార్టీ కూడా అనేక సందర్భాల్లో ఆయన గౌరవించింది. ప్రభుత్వం పద్మశ్రీలు, పద్మవిభూషణ్లు వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళకి ఇస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగా ఎవరు రికమెండ్ చేసిండ్రు, ఎవరు రికమెండ్ చేయలేనటువంటి విషయాన్ని మేము పోక ఇచ్చినటువంటి వాళ్ళకు మాత్రం తప్పకుండా మా పార్టీ అభినందనలు తెలియజేస్తుంది. ఇచ్చినటువంటి వాళ్ళు తప్పకుండా తమకు వచ్చినటువంటి అవార్డుని గౌరవించుకొని సమాజం పట్ల అదే పద్ధతిలో వాళ్ళ పోరాటం కొనసాగితే దానికి కూడా గౌరవం ఉంటుంది. ఈటెల రాజేందర్ నక్సలైట్ కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. భావజాలం ఉండొచ్చు కానీ ఈటెలకు నక్సలిజానికి సంబంధం లేదన్నారు. గద్దర్ ఒక నక్సలైట్ అని, అనేక మంది నేతల చావులకు కారణమయ్యారన్నారు. గద్దర్పై చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా దిష్టిబొమ్మల దహనం చేస్తున్నారన్న ప్రశ్నకు మా పార్టీ నేతల్ని అనేక మందిని గద్దర్ చంపారు, దానికేం సమాధానం చెబుతారని బదులిచ్చారు.